తెలంగాణలో బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఏదైతే తెలంగాణలో ఈ ఏడాదికి సంబంధించి టెక్స్ట్ బుక్‌లయితే ముద్రించారో, తప్పుగా ముద్రించినందుకు ఆ ఉద్యోగులకు సంబంధించి పనిష్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ముఖ్యంగా ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విభాగం డైరెక్టర్ శ్రీనివాసాచారి, ఎస్సీ, ఎస్సీఈఆర్‌టీ డైరెక్టర్ రెడ్డిపై చర్యలకైతే ఆదేశించింది. పాఠ్యపుస్తకాల బాధ్యతల నుంచి శ్రీనివాసాచారి, రాధారెడ్డిని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీఈఆర్‌టీ డైరెక్టర్‌గా పాఠశాల విద్యా అదనపు డైరెక్టర్ రమేష్‌కు బాధ్యతలు అప్పగించారు. టీఆర్ ఈఐఎస్ కార్యదర్శి రమణ కుమార్‌కి ముద్రణా సేవల విభాగం డైరెక్టర్‌గా బాధ్యతలైతే అప్పగించారు. తెలంగాణలో 1-10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందజేసిన తెలుగు వాచకాల పాఠ్యపుస్తకాలను వెనక్కి తీసుకోనున్నారన్నమాట. పంపిణీ చేయని వాటిని పిల్లలకు ఇవ్వకుండా నిలిపివేశారు. 24 లక్షల పుస్తకాల్లో ముందు మాటలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు, అధికారుల పేర్లు ముద్రించారు. ఏళ్ల క్రితం నాటి ముందు మాటలో మార్పులు చేయకుండా రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహించారు. పుస్తకాలను విద్యార్థులకు అందజేస్తున్న సమయంలోనే ముందు మాటలోనే తప్పులను చాలా చోట్ల ఉపాధ్యాయులు గుర్తించి విద్యాశాఖ దృష్టికి తీసుకొచ్చారు. తొలుత ఆ పేజీని చింపేయాలని ఆదేశించిన అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఆ పేజీని తొలగిస్తే దాని వెనుకున్న వందే మాతరం, జాతీయ గీతం, ప్రతిజ్ఞ లేకుండా పోతాయి. అప్పుడు మరిన్ని విమర్శలు వస్తాయని చెప్పేసి భావించారు. దాంతో పిల్లలకి ఇవ్వని పుస్తకాలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. వాటిని మండల వనరుల కేంద్రాలకు తరలించారు. ఆ మొత్తం పేజీలు కనిపించకుండా స్టిక్కర్ వేసి అందజేయనున్నారన్నమాట. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఉద్యోగులకు పనిష్మెంట్ అయితే వచ్చింది. విద్యార్థులు కూడా పనిష్మెంట్ కింద అయితే తయారైందనమాట. అటు విద్యార్థులకు చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే వచ్చేటప్పుడు చాలా టైం అయితే పడుతుంది. పాఠ్య పుస్తకాలు లేకుండా విద్యార్థులు ఇక్కడ క్లాసులు అయితే వినాల్సిన పరిస్థితి అనమాట. చదవాల్సిన పరిస్థితి. ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.